దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 20 శాఖల వివిధ కార్మిక ఉద్యోగ సంఘాలతో 500 మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణన్ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నినాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికులని, ఉద్యోగాలని బానిసలుగా మార్చారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్ ముగ్గురికి నరేంద్ర మోదీకి భజన చేస్తారని మండిపడ్డారు. కార్మికులు ఒకరోజు సమ్మెకి పూనుకున్నారు. కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకి పిలిపిస్తే అఖిల భారత రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక, కౌలు సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేసినాయి. ఈ సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు, ఎల్ఐసి, టెలికాం లాంటి ఉద్యోగులు ఈ సమ్మెలో భాగస్వామయ్యాయి. ఎందుకు? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసి ఏ హక్కులు లేని బానిస చట్టాల కింద తయారు చేసి కార్మికుల్ని, ఉద్యోగుల్ని బానిసలుగా మార్చింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రధానంగా సమ్మె జరుగుతోంది. కార్మికవర్గానికి ఏ రకమైన ప్రయోజనం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఎక్కడ అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, మున్సిపల్, ఇతర కార్మికుల యొక్క వేతనాల గురించి మాట లేదు. లేబర్ కోడ్ల గురించి మాట లేదు. ఏ కార్మికుల గురించి వాళ్ళు సంస్కరిస్తామని చెప్పలేదు. కోఆపరేటివ్ ఉద్యోగుల గురించి మాట్లాడలేదు. ఎవరి గురించి మాట్లాడారు అంటే ఎవరి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 30,000 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ఇంకా ఇప్పటికీ 15,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకి ఏ రకమైన బెనిఫిట్ ఇవ్వడానికి సిద్ధంగా లేవని చెప్పని మేము చెప్పదచ్చాం. ఎన్నికల ముందు అంగన్వాడీలు సమ్మె చేస్తే, ఆశాలు సమ్మె చేస్తే, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే మేము అధికారులు రావడంతో మేము గట్టిగా చేస్తామని చెప్పారు. ఎక్కడ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంటే ఏం మాట్లాడట్లా. నిన్న జరిగిన కేబినెట్ లో గవర్నర్ ప్రసంగంలో రిక్త ప్రసంగం చేశారు. ఎక్కడ కూడా ఏ మాట కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. 25 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు ఒకరోజు సమ్మెకి పూనుకున్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్ల నేపథ్యంలో జిల్లా కలెక్టర్